అయోధ్యకు చేరుకున్నారు ప్రధాని మోదీ. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ తో పాటు విమానాశ్రయం టెర్మినల్ ను ప్రారంభించనున్నారు మోదీ. 15,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోదీ అయోధ్యలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో ఆయనకు యూపీ సీఎం యోగి స్వాగతం పలికారు. అక్కడి నుండి రైల్వే స్టేషన్ కు 16 కిలోమీటర్ల పాటు ఆయన రోడ్ షోలో వెళ్తున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడికి చేరుకున్న అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. రోడ్ షో అంటే 16 కిలోమీటర్ల మేర రోడ్ షో స్లోగా ర్యాలీగా వెళ్లబోతున్నారు ప్రధాని మోదీ. అక్కడున్న ప్రజలు అలానే అక్కడున్న సాంస్కృతిక కార్యక్రమాల్ని వీక్షిస్తూ ఉన్నారు ప్రధాని మోదీ. మరికొద్దిసేపట్లోనే రైల్వే స్టేషన్ ఆ తర్వాత ఎయిర్పోర్ట్ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. యోగి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ లో ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. అనంతరం 16 కిలోమీటర్ల మేర ఇప్పుడు ర్యాలీగా బయలుదేరారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ అయోధ్యలో అడుగుపెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విమానాశ్రయంలో ఆయనకు యూపీ సీఎం యోగి స్వాగతం పలికారు. అక్కడి నుండి రైల్వే స్టేషన్ కు 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 16 కిలోమీటర్ల పాటు ఆయన రోడ్ షోలో వెళ్లబోతున్నారు. ఆ రోడ్ షో దృశ్యాల్ని కూడా మనం ఒకవైపు చూస్తున్నాం. ఆ రోడ్ షో నేపథ్యంలో అంటే ఈ 16 కిలోమీటర్లు మోదీ ప్రయాణించే ఈ మార్గం అంతటా మధ్యలో అభిమానులు కార్యకర్తలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మనం ఫ్లెక్సీల్ని కూడా చూస్తున్నాం. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఎయిర్పోర్ట్ లోనే సీఎం యోగి ప్రధానికి స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రస్తుతం బయలుదేరి రైల్వే స్టేషన్ కి చేరుకోబోతున్నారు. రైల్వే స్టేషన్ ని ప్రారంభించబోతున్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా ఒక రైల్వే స్టేషన్ ని ఓపెన్ చేశారు. మరోవైపు ప్రత్యేక రైళ్లను కూడా అక్కడ నడపబోతున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే రైల్వే స్టేషన్ కు చేరుకున్న తర్వాత అక్కడ రైల్వే స్టేషన్ ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రోడ్ షోని మనం చూస్తున్నాం. ప్రధాని రోడ్ షో మొత్తం 16 కిలోమీటర్ల పాటు సాగనుంది. ఈ 16 కిలోమీటర్ల పాటు అక్కడ ఆయన అభిమానులకు అభివాదం చేసుకుంటూ మరోవైపు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ వీటిని అంతా వీక్షిస్తూ ఈ 16 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. ఈ రోడ్ షోలోనే అభిమానులతో ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మరోవైపు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము. మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ ప్రారంభించబోయే రైల్వే స్టేషన్ అది. ఆ రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. వందే భారత్ కి సంబంధించిన రైలు అలానే అమృత్ భారత్ కి సంబంధించిన రైళ్లని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేసిన తర్వాత దేశమంతటి నుండి భక్తులు వస్తారు. దీంతో అక్కడ రైలు సౌకర్యాన్ని కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే రైల్వే స్టేషన్ ని ఓపెన్ చేయనున్నారు ప్రధాని మోదీ. జనవరి 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపనకు కూడా సర్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. కాసేపట్లో అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్, అయోధ్యకి సంబంధించిన రైల్వే స్టేషన్ కి అయోధ్య ధామ్ గా నామకరణం చేశారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ని మధ్యాహ్నం 12:15 ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తారు. ఇక 1 గంటకు బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ. అక్కడి నుంచే సుమారు 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని మోదీ.